హలో గాయ్స్, దిస్ ఈజ్ యువర్ రాజ్ప్రణవ్ గౌడ్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ టాక్స్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బాయ్స్. ఎస్, బాయ్స్. ఇది మన కోసమే. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వీడియో వచ్చేసి మన కోసమే, మన గురించే. అంత ఒక బాయ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఎవరు కూడా ఇమాజిన్ చేయరు. ఇలా ఉంటుంది, వీడికి ఏంటి, వీడు మంచిగానే ఉంటాడు, వీడు అబ్బాయి కదా, ఏం చేసి నడుస్తుంది, ఎలా బతికేస్తాడు రేపు పొద్దున అని చెప్పేసి మన పేరెంట్స్ కానీ మన చుట్టుపక్కల కానీ వీళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ట్రూత్ అది కాదు. అసలు అమ్మాయిలకు కూడా లేని కష్టాలు ఉంటాయి, ఉన్న కష్టాలు అబ్బాయిలకే ఉంటాయి. అమ్మాయిలకు కూడా ఉండవు ఎన్ని కష్టాలు అనేది, అబ్బాయిలకు ఉన్న కష్టాలు. అమ్మాయిలకేంటి, పుట్టిన దగ్గర నుంచి పేరెంట్స్ అండగా ఉంటారు, ఇంట్లో బ్రదర్ సిస్టర్స్ వాళ్ళు అండగా ఉంటారు, ఫ్యామిలీ వాళ్ళు అండగా ఉంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా అందరూ అండగా ఉంటారు. వాళ్ళకి ఏంటి, మంచిగా చదువు అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మంచి హస్బెండ్, సెటిల్డ్ హస్బెండ్, దాంట్లో మళ్ళీ మంచి లైఫ్. లేకపోతే ఇవన్నీ కాకపోతే ఎలా చదువుకుంటారు కాబట్టి ఇండిపెండెంట్గా ఉంటారు. ఇక్కడ నేను అమ్మాయిలు తక్కువ అని అబ్బాయిలు ఎక్కువ అని అంటలేదు. నా పర్స్పెక్టివ్ వచ్చేసి అబ్బాయి గురించి చెప్పడం. అందరు అమ్మాయిల గురించి బాగా చెప్తారు, కానీ నేను అబ్బాయిల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్ట్రగుల్ అనేది ఎలా ఉంటుంది అది నేను అనుభవిస్తున్నాను ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరు, నేననే కాదు, ఏ అబ్బాయి అయినా కానీ, వాడు ఎంత పెద్ద కోటీశ్వరుడే కానీ, ఎంత పెద్ద పేదరికంలో పుట్టని ఏ అబ్బాయి అయినా సరే, ఇది అనేది వాళ్ళ లైఫ్లో పక్కా ఫేస్ చేస్తాడు. చెయ్యాలి. దట్ ఈస్ లైఫ్. అంతే. అబ్బాయి లైఫ్ అంటేనే అంత. మనం అందరం అబ్బాయిలు పుడితే నీకు అబ్బాయి పుట్టాడు, నువ్వు అదృష్టవంతుడివి, నీకే బాధ లేకుండా బతికేయచ్చు మంచిగా, వాడేముంది ఎట్లా అయినా బతికేస్తాడు, ఎలా అయినా వాడిని అడిగేటోళ్ళు ఉండరు, అది ఇదని అందరం అనుకుంటూ ఉంటాం. సో యాక్చువల్లీ రియాలిటీకి వచ్చేసరికి అబ్బాయి లైఫ్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది చెప్పాలంటే. వాడు పుట్టిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళినగానే పేరెంట్స్, నువ్వు మంచి చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి కాలేజ్ సీట్ వస్తుంది, మంచిగా ఉంటుంది, మంచి అమ్మాయితో పెళ్ళి అవుతుంది, మంచి కట్నం వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది, యూఎస్కి వెళ్ళొచ్చు, అమెరికాకి వెళ్ళొచ్చు, లండన్కి వెళ్ళొచ్చు, ఎక్సెట్రా 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 ఇవన్నీ చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. స్కూల్లో మంచి ర్యాంక్ రావాలి, ఎందుకంటే ఆటోమేటిక్గా సీట్ రావాలి. నెక్స్ట్ ఇంటర్లో మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలి. ఇంటర్లో మంచి చదివితేనే మంచి కాలేజ్లో జాయిన్ వస్తుంది, మళ్ళీ ఇంజనీరింగ్ మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఇక్కడ అమ్మాయికి లేనంత కష్టం అబ్బాయికే ఉంటుంది. ఇక్కడ అమ్మాయిది ఒకసారి చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేసుకోవడం కానీ, తను ఇండిపెండెంట్గా తను ఉండడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ ఏమైనా చేసుకోవచ్చు. కానీ అబ్బాయి వన్స్ చదువు అయిపోయిన తర్వాత జాబ్ లేదంటే మాత్రం కుక్క బతికేవాడిని. లిటరలీ కుక్క బతికేవాడిని. ఒక అమ్మాయి చదువుకొని జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చున్నా ఎవరు ఏమన్నారు. ఎందుకు అంటే పొద్దున పెళ్ళి అయిపోతుంది, వచ్చిన అబ్బాయి మంచిగా చూసుకుంటే సరిపోతుంది అని వాళ్ళు అనుకుంటారు. కానీ అబ్బాయికి వచ్చే అమ్మాయి అసలు పెళ్ళి అవ్వాలి అంటే నీకు జాబ్ ఉండాలి, బిజినెస్ ఉండాలి, నువ్వు సంపాదించాలి, చేయాలి. సో నువ్వు జాబ్ లేదనుకో, నీకు స్టడీ అయిపోయిన తర్వాత కుక్క బతికే. ఇంట్లో నీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ ఎవరు దేగరు మనల్ని. నన్ను కూడా అంతే, నన్ను కూడా ఎవరు దేగేటోళ్ళు కాదు తర్వాతకి. ఇలా ఉంటుంది. సో అయిపోయింది, జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత ఏంటిది, మళ్ళీ దాంట్లో నీకు ప్యాకేజ్ ఎంత, వాడికి ఇంత ప్యాకేజ్ ఉంది, వీడికి అంత ప్యాకేజ్ ఉంది, వీడు ఎంత సంపాదిస్తున్నాడు, వాడు ఇంత సంపాదిస్తున్నాడు, వీడు కారు కొన్నాడు, వాడు బండి కొన్నాడు, వాడు ఇల్లు కొన్నాడు, వాడు బంగారం కొన్నాడు, నువ్వేం కొన్నావు? అరే నాకు జీతం వచ్చి నేను దాంట్లోంచి 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటే 10 సార్లు ఆలోచించాలి. లిటరల్లీ 10 సార్లు ఆలోచించాలి. ఎందుకు అంటే రేపు పొద్దున ఏం కష్టం వస్తుందో, రేపు పొద్దున ఏమవుతుందో, దీంట్లో ఏం కట్టాలో, ఏదైనా కట్టడం మర్చిపోయామేమో, ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి ఒక అబ్బాయికి. నాకనే కాదు, ఏ అబ్బాయికైనా ఇదే ఉంటుంది లైఫ్. ఇప్పుడు ఇంకా కొత్తగా ఇది ఒక 10-15
ఇయర్స్ బ్యాక్ నుంచి కొత్త స్కీమ్స్ అనేవి రెడీ అయినాయి, స్టార్ట్ అయినాయి. ఏంటి? ఈఎంఐ. మన దగ్గర స్తోమత లేనప్పుడు కొనొద్దు. కొన్నదాన్ని కట్టాలనే శక్తి ఉంటేనే కొనాలి. మనం ఏమనుకుంటాం, 2 లక్షలే కదా, నెలకి 2,000 ఈఎంఐ, 3,000 ఈఎంఐ కట్టేద్దాం, దాంట్లో ఏమంది మనకి ఎట్లాగో 25,000 జీతం వస్తుంది, 20,000 30,000 జీతం వస్తుంది, దాంట్లో నుంచి పోతే కదా అని. కానీ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఈ నెల కడతావు, నెక్స్ట్ నెల కడతావు, 3 నెలలు కడతావు, 4 నెలలు కడతావు, 5 నెలలు కడతావు, 6 నెలలు కడతావు, 10వ నెల ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. డబ్బులు ఉండవు నీ దగ్గర. అడుగుదామంటే ఎవరి దగ్గర ఇవ్వడు. ఎందుకంటే వాడి సిచ్యువేషన్ కూడా సేమ్ అంతే. ఎవడు ఇచ్చేటోడు ఉన్నాడు మనకి. సరే అప్పు చేసి పెట్టుకుంటున్నాం ఈఎంఐ. మళ్ళీ సిబిల్ పోతుంది దానివల్ల ఇది ఎఫెక్ట్. మళ్ళీ నీకు తర్వాతకి మళ్ళీ ఏ లోన్ రాదు, అదే ఎఫెక్ట్. వాడి ఇంటికి వస్తాడు, అదే ఇంకో పెద్ద ఎఫెక్ట్. ఇలా ఉంటుంది. ఇది కొత్త స్కీమ్ అనమాట. సో ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, కొనడం తీసుకొచ్చి మా అబ్బాయి కడతాడు. ఎందుకంటే అబ్బాయికి జీతం వస్తుంది కదా, శాలరీ వస్తుంది కదా. ఆ శాలరీ మరి వాడు అవసరాలకి వాడు కానీ ఉపయోగించుకోలేడు కూడా. వాడు ఖర్చు పెట్టుకోవద్దు అంతే. అది రూలింగ్. అది యూనివర్సల్ రూల్ అంటారా, దాన్ని ఇంకేమంటారో నాకు అర్థం కాదు. ఒక అబ్బాయి జీవితంలో ఎలా ఉంటుంది అంటే, స్కూలు, కాలేజు, తర్వాత జాబు, కెరియరు, జాబ్ అనే కాదు, బిజినెస్ అనే కాదు, వాట్ ఎవర్ ఇట్స్, కెరియర్లో డబ్బులు సంపాదించే స్టేజ్కి వచ్చాడు అంటే, 10 రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే దాంట్లో 2 రూపాయలు తీసుకెళ్ళి పేరెంట్స్కి ఇవ్వాలి, 2 రూపాయలు తీసుకెళ్ళి పెళ్ళానికి ఇవ్వాలి, 2 రూపాయలు తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వాలి, ఇంకో 2 రూపాయలతో ఇల్లు గడవాలి. వీటికి వచ్చేది ఏముండదు, లాస్ట్కి మనకు వచ్చేది ఏముండదు. మళ్ళీ దీనికి తోడు మనకి పైనంగా తిట్లు. వాడికి ఇది ఉంది, వాడికి ఇది ఉంది, వీనికి అది ఉంది, వానికి ఇది ఉంది, వీనికి అది ఉంది, మనకు లేదు. ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది నాకు అర్థం కాదు. ఇది చేయడానికే నానా సంకలనాకి ఇంకా చెప్పాలని కొన్ని ఉంటాయి. ఇన్ని చేసి మనము చేస్తున్నాము, వచ్చిందంతా ఇక్కడికే పోతుంటే ఇంకా వేరేవి ఎలా వస్తాయి. రావని కాదు, వస్తాయి, ఫ్యూచర్లో వస్తాయి. మెల్లగా ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటే, ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటే వస్తాయి. అలా అని చెప్పేసి అబ్బాయిల్ని తక్కువ చేయదు. అందరూ అబ్బాయిల్ని తక్కువ చేసి అందరూ అబ్బాయిల్ని పొగుడుతూ ఉంటుంటే నాకు కొంచెం ఇది అనిపించింది. అందుకని ఈ వీడియో చేస్తున్నా. అసలు చెప్పాలి అంటే, నువ్వేంద్ర అబ్బాయివి, నువ్వు ఎక్కడైనా బతికేస్తావు, ఎలా అయినా బతికేస్తావు, నీకు ఎలా అయినా నడిచిపోతుంది జీవితం అని. నడవదు. అదంత ఈజీ కాదు. అబ్బాయికి లైఫ్ గడవడం అనేది అంత ఈజీ కాదు. ఎన్ని టెన్షన్స్ ఉంటాయి తెలుసా. ఇప్పుడు పేరెంట్స్కి పెట్టట్లేరు, పేరెంట్స్ని చూడట్లేరు అంటారు. కానీ మనం ఎప్పుడూ అట్లా చేయాలని అనుకోము. మన బ్రెయిన్లో కానీ మన మనసులో కానీ అమ్మా నాన్నని చూసుకోవద్దు, పిల్లల్ని చూసుకోవద్దు అని ఎప్పుడు ఉండదు. కానీ ఏంటి అంటే, దానికి తగ్గట్టే చెయ్యాలని చెప్పేసి మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం, ఎలా సంపాదించాలి చేస్తూనే ఉంటాం, ఎలా డబ్బులు ఎవరికి ఖర్చు పెట్టాలనేది చూస్తూనే ఉంటాం. అంతే తప్ప వీళ్ళపైన ఇష్టం ఉంది, వాళ్ళపైన ఇష్టం లేదు అట్లా అని అస్సలకి ఉండదు. ఏ అబ్బాయికి ఉండదు. ఒకటే సిచ్యువేషన్ ప్లస్ డబ్బులు. మెయిన్లీ డబ్బులు సంపాదించడం. ఈ ధ్యాసలో పడి, ఈ కోపము, ఈ వర్క్లో పడిపోయి వీళ్ళని మర్చిపోతూ ఉంటాం. కానీ వాళ్ళని మర్చిపోవాలని కానీ వాళ్ళని దూరం పెట్టాలని కానీ ఎప్పుడూ ఉండదు. ఏ అబ్బాయికి కానీ ఎవరికి ఉండదు. అలా నాకు ఉండదు. ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా నా అమ్మ నాన్నకే కానీ ఇంకెవరికైనా కానీ, నా అనుకునే వాళ్ళు ఎవరికైనా కానీ నేను నాకున్నంతలో నేను పెట్టుకోవాలని చూస్తా ఎప్పుడు కూడా. అమ్మాయి లైఫ్ ఏముంది సార్, అమ్మాయికి పెళ్ళి అయిపోయిందంటే తర్వాత వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్ లైఫ్ కానీ, వాళ్ళ హస్బెండ్ గురించి కానీ, వాళ్ళ ఆమె పిల్లల గురించి కానీ, ఆమె అత్తామామ గురించి కానీ, అటు సైడ్ నుంచి వాళ్ళందరినీ చూసుకోవడం మా లైఫ్. పేరెంట్స్ని ఎవరు చూసుకోవాలి? ఇంట్లో ఉన్న అబ్బాయే చూసుకోవాలి. మళ్ళీ ఇంట్లో ఉన్న అబ్బాయే పెట్టాలి, ఇంట్లో ఉన్న అబ్బాయే చూసుకోవాలి. వాళ్ళకి కష్టం వచ్చిన కాలం ఏది వచ్చినా కానీ వీడే చూసుకోవాలి, ఏది చేసుకోవాలి. ఇక్కడ నేను పేరెంట్స్ చూసుకోవడం తప్పదు అంటలేదు నేను.
కానీ అబ్బాయికి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అంటున్నా. అమ్మాయిలకి ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏవి ఉండవు. వాళ్ళు అందుకని ఇండిపెండెంట్ ఉండడానికి కూడా ఇష్టపడతారు. అది కూడా వాళ్ళకి ఈజీ. ఇండిపెండెంట్ ఉండడం కూడా చాలా ఈజీ వాళ్ళకి. ఇండిపెండెంట్గా ఉంటారు, ఉండి వాళ్ళకి నచ్చినంత సంపాదించుకొని వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. సొసైటీ ఏమనుకుంటున్నారో ఏంటనేది సెకండరీ. కానీ ఒక అమ్మాయి ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్స్ చేస్తుందో దానికన్నా డబల్గా అబ్బాయి కూడా చేస్తాడు. అబ్బాయి కూడా చూస్తాడు అదే స్ట్రగుల్స్ కానీ, అదే కష్టం కానీ, అదే అదే ఇంటెన్షన్స్ కానీ, అదే థాట్స్ కానీ, ఏదైనా కానీ అమ్మాయిల కన్నా అబ్బాయిలకే ఎక్కువ ఉంటుంది. కష్టం కానీ సుఖం కానీ ఏదైనా కానీ అమ్మాయిల కన్నా అబ్బాయికే కష్టం ఎక్కువ లైఫ్లో. అమ్మాయిల లైఫ్ కొంతవరకే కష్టం ఉంటుంది, కానీ అబ్బాయి లైఫ్ పుట్టిన కాంచి చచ్చిపోయేంత వరకు కష్టం ఉంటూనే ఉంటుంది. ఒకసారి పేరెంట్స్తో అయిపోయిన తర్వాత పిల్లలు అయిపోయిన తర్వాత పేరెంట్స్ అయిపోయిన తర్వాత పెళ్ళం అయిపోయిన తర్వాత పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళని సెటిల్ చేయడం, ఇది చేయడం, అది చేయడం, ఇవన్నీ ఆలోచించేది అబ్బాయే. అమ్మాయిలు తక్కువ నేను అంటలే ఇక్కడ, కానీ అమ్మాయిల కన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎక్కువ మెంటల్ టార్చర్ ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ కష్టం ఉంటుంది, అంతే. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు నా వీడియో నచ్చుంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.